అధిక దిగుబడినిచ్చే పంటల్లో దోస ఒకటి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన పంటగానే కాకుండా చాలా మంది రైతులు అంతర పంటగా కూడా దోస కూడా సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని ఒక రైతు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తూ గతంలో కంటే మంచి ఆదాయం పొందుతున్నాడు. దోసకాయ మంచి ఆరోగ్యకారి. సాధారణ పంటతో పోల్చితే పెట్టుబడి తక్కువగా ఉండడంతో పాటు ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంట. నల్లగొండ జిల్లాలో ఈ సాగుకు మంచి డిమాండ్ ఉండడంతో దోస పంటను విరివిగా సాగు చేస్తున్నారు. సంవత్సరంలో 3 పంటలు పండిస్తూ ఎకరాకు 20,000 పెట్టుబడితో దోసకాయ పంట సాగు చేస్తున్నాడు రైతు వెంకటరెడ్డి. పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తూ గతంలో కంటే మెరుగైన దిగుబడి సాధిస్తున్నాడు. మొదటగా సాగు చేసిన పంట చేతికి రావడానికి 3 నెలల సమయం పడుతుంది. ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన నాకు 70,000 వరకు ఆదాయం ఉంటుంది. మార్కెట్లో విక్రయిస్తే క్వింటాకు 10,000 రూపాయలు లాభం వస్తోందిట. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పంటకు కీటకాలు ఆశించకుండా అవసరం ఉన్నప్పుడే ఆకుల కషాయం, వేప నూనె, డైక్రోమోనాస్, సోడోమోనాస్ వాడతారట. పంట చేతికొచ్చే సమయానికి జంతువుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో రైతులు మిగతా పంటలతో పాటుగా మంచి డిమాండ్ ఉండడంతో దోస పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకుని లాభాలు పొందుతున్నారు.